హాయ్ హలో నమస్తే. ఆగస్టు వచ్చింది అంటే ఈ చిటిమిటి పండ్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ అన్ని ప్లేసెస్లో అంత అవైలబుల్గా అయితే ఉండవు. అయితే వీటిని తినాలి అంటే పైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేయాలి. చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది పండకుండా ఉన్న చిటిమిటికాయ. బాగా రైపైన చిటిమిటి పండ్లకైతే స్కిన్ రిమూవ్ చేసుకోవడానికి ఇంత టైం పట్టదు. 2025 ఆగస్టులో మా మామయ్య వీటిని తీసుకొచ్చినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం నేను వీటిని చూడటం అండ్ టేస్ట్ చేయటం. నాకైతే దీని టేస్ట్ కాంబినేషన్ ఆఫ్ వుడ్ యాపిల్, సపోటా అండ్ లిచీ లాగా అనిపించింది. పచ్చిగా ఉన్న దాని టేస్ట్ ఒక రకంగా ఉంటే పండిన దాని టేస్ట్ మరొక రకంగా ఉంది. ఈ ఫ్రూట్స్ అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. డైజెషన్కి అండ్ మన బాడీని కూల్ చేయడానికి ఈ ఫ్రూట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. పండగ ముందు పచ్చిగా ఉన్న చిటిమిటికాయ లోపల ఈ విధంగా కొంచెం గ్రీనిష్గా ఉంటుంది. అండ్ దీని టేస్ట్ విషయానికి వస్తే వగరుగా మైల్డ్ బిటర్నెస్ తోటి పుల్లగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది అయితే బాగా పండిన చిటిమిటి పండు. స్కిన్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. దీని కంటిన్యూషన్ వీడియో కొంచెం ఫ్లిక్కర్ అయింది, సో నేను మీకు ఇమేజెస్ యాడ్ చేశాను. పైనున్న లేయర్ తీసిన తర్వాత సేమ్ వుడ్ యాపిల్ లాగా షెల్ ఉంటుంది, దాని లోపల పల్పు ఉంటుంది, అలాగే చిన్న చిన్న సీడ్స్ కూడా ఉంటాయి. షెల్తో సహా మనం ఈ ఫ్రూట్ని కన్జ్యూమ్ చేయొచ్చు. దీని టేస్ట్ అయితే టాటీనెస్ తోటి తీయగా పుల్లగా ఉంటుంది. పైన ఉన్న షెల్ని తినకపోతే మీరు ఆ చిటిమిటి ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. బై ద వే, మీరు వీటిని ఏ పేరుతో పిలుస్తారు? అలాగే మీకు ఈ పండ్ల గురించి ఇంకా ఏం విషయాలు తెలుసు? రండి కామెంట్ బాక్స్లో కబుర్లు చెప్పుకుందాం.